గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక అందమైన మిస్టీరియస్ క్యారెక్టర్ మెలిసెండ్రాది. చాలా పొడవుగా పాలిపోయినట్టున్న స్కిన్ తో, హార్ట్ ఫేస్డ్ షేప్ తో, ఎరుపు రంగు జుట్టుతో, ఎరుపు రంగు కనుపాపలతో, డీప్ గా మెలోడిక్ గా ఉండే వాయిస్ తో, గాలి తరగలాగా సముద్ర పల్లాగా నాజుక్ గా గ్రేస్ఫుల్ గా ఉంటుంది మెలిసెండ్రా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో చూపించిన దానికంటే సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్స్ లో ఈమె క్యారెక్టర్ చాలా ఎక్కువ డేంజరస్ గా ఉంటుంది. ఆమె పేరును కూడా మెన్షన్ చేయడానికి భయపడేవారు ఆమె తెలిసిన వాళ్ళు. అందుకే రెడ్ ఉమెన్ అని పిలిచేవారు. ఆమెని రెడ్ ప్రీస్టెస్ అని కూడా అంటారు. రోలార్ అని పిలిచే లార్డ్ ఆఫ్ లైట్ మతాన్ని నమ్మే మెలిసెండ్రా ఆ మతానికి చెందిన ప్రీస్టులు ప్రీస్టెస్లు వేసుకున్నట్టుగా పొడవుగా ఉండే ఎరుపు రంగు డ్రెస్ వేసుకుంటుంది. ఎరుపు రంగులో ఉండే ఒక బంగారంతో చేసిన చాకర్ ఎప్పుడు మెడలో పెట్టుకునే ఉంటుంది. ఆమె దాని మధ్యలో ఒక ఎర్రటి రూబీ రాయి ఉంటుంది. ఆ చాకర్ లేకుండా ఆమె ఎప్పుడు ఎవరికి కనిపించదు. ఆమె కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. అవి పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆమె మెడకున్న చాకర్ లోని రూబీ మరింత పవర్ తో వెలిగిపోతూ ఉంటుంది. మరీ కాంప్లికేటెడ్ మ్యాజిక్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఆ రూబీ రిలీజ్ చేసే వేడికి ఆమె మెడ కాలిపోతుందా అనిపిస్తుంది. లార్డ్ ఆఫ్ లైట్ ఫాలోవర్ గా, మ్యాజికల్ పవర్స్ ఉన్న రెడ్ ప్రీస్టెస్ గా ఆమెకు ఎప్పుడు చలే వేయదు. అంతేకాదు ఆమెకు దగ్గరగా వెళ్ళినప్పుడు ఆమె ఒంట్లోంచి వస్తున్నట్టుగా వేడి తగులుతూ ఉంటుంది. మెలిసెండ్రా ఎస్సోస్ లోని ఏ ప్రాంతానికి చెందిందో, ఎప్పుడు పుట్టిందో సరిగా తెలియదు గానీ ఆమె అసలు పేరు మెలోని. ఒక స్లేవ్ గా ఆమెను చాలా చిన్న వయసులోనే ఎవరో రెడ్ టెంపుల్ కి అమ్మేస్తారు. ఈ రెడ్ టెంపుల్స్ అనేవి ఎస్సోస్ అంతా కామన్ గా ఉండే లార్డ్ ఆఫ్ లైట్ కి చెందిన టెంపుల్స్. ఈ టెంపుల్స్ ని రన్ చేసే ప్రీస్టులు చిన్న పిల్లల్ని స్లేవ్స్ గా కొనుక్కుని వాళ్ళని ప్రీస్టులుగా, వారియర్స్ గా, ప్రాస్టిట్యూట్లుగా పెంచుతారు. అటువంటి ఒక రెడ్ టెంపుల్ లో పెరిగిన మెలిసెండ్రా లెక్క పెట్టలేనన్ని ఏళ్ల పాటు మ్యాజిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఆమె వయసు ఎంతో ఏమిటో ఎవరికి తెలియదు గానీ చూడడానికి మాత్రం ఒక అందమైన యంగ్ ఉమెన్ లాగా కనిపించేది. లార్డ్ ఆఫ్ లైట్ ఫాలోవర్స్ లో కొందరు చూడగలిగినట్టు ఆమె మంటల్లో విజన్స్ చూస్తూ ఉండేది. ఆ విజన్స్ ఒక క్రిప్టిక్ వేలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఇంటర్ప్రెట్ చేయడం, ఏం జరగబోతోందో గెస్ చేయడం మాత్రం ట్రిక్కీగా ఉంటుందని మెలిసెండ్రానే ఒప్పుకుంటుంది. ఆమె నమ్మే లార్డ్ ఆఫ్ లైట్ రోలార్ కి ఒక శత్రు ఉన్నాడు. అతనే ద గ్రేట్ అదర్. వాళ్ళ నమ్మకం ప్రకారం ప్రపంచంలో రెండు శక్తులున్నాయి. అందులో ఒకరు లార్డ్ ఆఫ్ లైట్ అయితే రెండోది గ్రేట్ అదర్. ఆ గ్రేట్ అదర్ లైట్ కి ఆపోజిట్ గా డార్క్నెస్ తో నిండి ఉంటాడు. చలి, మంచు, మరణం ఇతనికి తోడుగా ఉంటాయి. లార్డ్ ఆఫ్ లైట్ కి గ్రేట్ అదర్ కి వేల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. అదర్స్ మొత్తం ప్రపంచాన్ని డెడ్ పీపుల్ తో నింపేయాలనుకుంటే లార్డ్ ఆఫ్ లైట్ మనుషుల్లోని ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డార్క్నెస్ అదర్స్ దైతే షాడోస్ మాత్రం లార్డ్ ఆఫ్ లైట్ వి. ఈ గ్రేట్ అదర్ వల్ల త్వరలోనే హ్యూమన్ రేస్ కి అతిపెద్ద ప్రమాదం రాబోతోందనే ఒక ప్రాఫెసీని నమ్ముతుంది మెలిసెండ్రా. ఆ ప్రాఫెసీ పేరు వార్ ఫర్ ది డాన్. ఈ ప్రాఫెసీ ప్రకారం మనుషులు ఓల్డ్ రేసెస్ తో కలిసి అదర్స్ తో పోరాటం చేస్తారని, వేల సంవత్సరాల క్రితం లాంగ్ నైట్ టైంలో అజోర్ అహాయ్ అనే ఒక లెజెండరీ హీరో ఎలా అయితే అదర్స్ ని ఓడించడానికి హెల్ప్ చేశాడో, ఈ వార్ ఫర్ ది డాన్ యుద్ధంలో కూడా ఒక ప్రాఫిటిక్ ప్రిన్స్ వస్తాడని, అదర్స్ వల్ల హ్యూమన్ రేస్ ఎక్స్టింక్ట్ అయిపోకుండా ఉండేందుకు అతని హెల్ప్ చేస్తాడని ఆ ప్రాఫెసీ చెబుతుంది. మెలిసెండ్రా ఈ అజోర్ అహాయ్ ఎవరో తెలుసుకుని కలుసుకోవడం కోసం ఒంటరిగా బయలుదేరి నారోసీ దాటుకుని డ్రాగన్ స్టోన్ కు వస్తుంది. అక్కడికి వచ్చాక డ్రాగన్ స్టోన్ కి ప్రిన్స్ రాబర్ట్ బెరాథియన్ తమ్ముడు అయిన స్టానిస్ బెరాథియనే ఆ ప్రాఫెసీలో ఉన్న ప్రిన్స్ అని ఆమె నమ్ముతుంది. ముందు స్టానిస్ భార్య సెలీస్ ఫ్లోరెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెని లార్డ్ ఆఫ్ లైట్ ఫాలోవర్ గా మారుస్తుంది. తర్వాత మెల్లగా స్టానిస్ కూడా లార్డ్ ఆఫ్ లైట్ మతం మీద, అజోర్ అహాయ్ ప్రాఫెసీ మీద నమ్మకం కలిగేలా చేస్తుంది. స్టానిస్ కొంతవరకు మెలిసెండ్రా మాటలు నమ్ముతూ ఉంటాడు గానీ భార్య అంత డివోటెడ్ గా ఉండలేడు. రాబర్ట్ చనిపోయాక స్టానిస్ తనే ఐరన్ థ్రోన్ కి రాజునని ప్రకటించుకున్నాక డ్రాగన్ స్టోన్ రెండు పార్టీలుగా విడిపోతుంది. ఒక పార్టీ స్టానిస్ వైపు ఉంటే మరో పార్టీ స్టానిస్ భార్య సెలీస్ పార్టీగా ఉంటుంది. ఆమె పార్టీలో ఉన్న వాళ్ళు లార్డ్ ఆఫ్ లైట్ మతంలోకి మారి ఆమెను సపోర్ట్ చేస్తూ ఉంటారు. స్టానిస్ పార్టీ మాత్రం మెలిసెండ్రా అంటే భయపడుతూ ఆమెని రెడ్ ఉమెన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథలో మనకి మెలిసెండ్రా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్నది ఒక్కటే మతమని, ఒక్కడే దేవుడని, అతనే లార్డ్ ఆఫ్ లైట్ అని బలంగా నమ్మే మెలిసెండ్రా డ్రాగన్ స్టోన్ కి చెందిన సెప్ట్ లో ఉన్న ఫెయిత్ ఆఫ్ ది 7 విగ్రహాలని నైట్ ఫైర్స్ లో బర్న్ చేయడానికి స్టానిస్ ని ఒప్పిస్తుంది. అతను వాటిని బర్న్ చేశాక డ్రాగన్ స్టోన్ గేట్ బయట స్టానిస్సే ప్రాఫెసీలో ఉన్న ప్రిన్స్ అజోర్ అహాయ్ అని డిక్లేర్ చేస్తుంది. మంటల్లోంచి ఒక మండుతున్న కత్తిని అతని చేత బయటికి లాగించి అదే అజోర్ అహాయ్ మ్యాజికల్ స్వాడ్ లైట్ బ్రింగర్ అని చెబుతుంది. తర్వాత స్టానిస్ లార్డ్ ఆఫ్ లైట్ కి చెందిన మండుతున్న హార్ట్ సింబల్ ని తన కొత్త సిజిల్ గా ప్రకటిస్తాడు. రాబర్ట్ చనిపోయాక జాఫ్రీ అతని కొడుకు కాదని అందరికీ తెలిసి ఉండడంతో 5 లార్డ్స్ ఐరన్ థ్రోన్ తమదేనని ప్రకటించుకుంటారు. వాళ్ళలో ఒకడు స్టానిస్ అయితే రెండో లార్డ్ అతని తమ్ముడు రెన్లీ బెరాథియన్. రాబర్ట్ బతికున్నప్పుడే తన పెద్ద తమ్ముడు స్టానిస్ కి డ్రాగన్ స్టోన్ ని, చిన్న తమ్ముడు రెన్లీకి స్టామ్ ల్యాండ్స్ ని ఇస్తాడు. అప్పుడే తనకు అన్యాయం జరిగిందని, ఏమీ లేని డ్రాగన్ స్టోన్ తనకిచ్చి స్టామ్ ల్యాండ్స్ ని రెన్లీకి ఇచ్చాడని స్టానిస్ కోపం ఉంటుంది. ఇక రాబర్ట్ చనిపోయాక రెన్లీ కూడా తనను తాను ఐరన్ థ్రోన్ కి రాజుగా ప్రకటించుకోవడంతో ముందు అతన్ని ఓడించి స్టామ్స్ అండ్ కోటను ఆక్రమించుకోవాలని స్టానిస్
స్టామ్ ల్యాండ్స్ కి వస్తాడు. తమ్ముడితో ఒకసారి మాట్లాడి రాజీ చేసుకోమని మెలిసెండ్రా స్టానిస్ కి సలహా ఇవ్వడంతో అతను రెన్లీని కలిసి మాట్లాడతాడు. రెన్లీ కింగ్ తనేనన్న మాట మీదే ఉండడంతో స్టానిస్ అతనితో వార్కి సిద్ధమవుతాడు. కానీ అప్పటికే రెన్లీ చనిపోతాడని తన ఫైల్స్ లో చూస్తుంది మెలిసెండ్రా. స్టానిస్ రెన్లీల మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన మెలిసెండ్రా స్టామ్స్ అండ్ గేట్ బయటికి రాగానే ఆ గోడల బయట ఒక షాడో అసాసిన్ కి జన్మనిస్తుంది. ఆ షాడో చూడ్డానికి స్టానిస్ లాగే ఉంటుంది. అది రెన్లీ వార్కి బయలుదేరబోయే రోజు ఉదయం అతనున్న టెంట్ లోకి వెళ్లి అతన్ని చంపేస్తుంది. ఈ షాడో అసాసిన్స్ ని క్రియేట్ చేయడం కూడా లార్డ్ ఆఫ్ లైట్ మ్యాజిక్స్ లో ఒకటి. సెక్సువల్ యాక్ట్ ద్వారా ఈ షాడోని కన్సీవ్ చేస్తారు రెడ్ ప్రీస్టెస్లు. వాళ్ళకి తండ్రి పోలికలతో మ్యానరిజమ్స్ తో ఉండే షాడో పుడతాడు. ఆ షాడో రెడ్ ప్రీస్టెస్లు ఏం చెబితే అది చేస్తారు. వాళ్ళ పవర్ ఏదో ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం మాత్రమే పనిచేస్తుంది, తర్వాత కనిపించదు. కానీ అలా షాడో పుట్టి అసాసినేషన్ చేయడాన్ని ఆ షాడో తండ్రి తన కలల్లో సెన్స్ చేయగలడు. అలాగే స్టానిస్ ని కూడా రెన్లీ అసాసినేషన్ కి చెందిన భయంకరమైన పీడకలు వేధిస్తూ ఉంటాయి. అతని సైకలాజికల్ డిస్ట్రెస్ ని మెలిసెండ్రా మాత్రమే కొంతవరకు తగ్గించి అతన్ని నిద్రపుచ్చగలుగుతుంది. రెన్లీ చనిపోవడంతో చాలా మంది స్టామ్ ల్యాండ్స్ కు చెందిన లార్డ్స్ స్టానిస్ వైపుకి తిరిగిపోతారు గాని కొందరు లాయల్ లార్డ్స్ మాత్రం స్టానిస్ తో యుద్ధానికి సిద్ధమవుతారు. రెన్లీ లవర్ లోరా స్టైరెల్ ఆ ఆర్మీని లీడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. రెన్లీకి లాయల్ గా ఉన్న ఒక నైట్ కోట్నీ పెన్రోజ్ స్టానిస్ కి ఎదురు తిరుగుతాడు. అతను ఒక్క రోజులో చనిపోబోతున్నాడని మెలిసెండ్రా తన ఫ్లేమ్స్ లో చూసిందని స్టానిస్ తన నమ్మకస్తుడైన నైట్ డావోస్ సీవర్త్ కి చెప్తాడు. అంతేకాక కింగ్స్ ల్యాండింగ్ గోడల లోపల రెన్లీ తన సైన్యంతో వచ్చి స్టానిస్ ఫోర్సెస్ ను ఓడిస్తాడని కూడా మెలిసెండ్రా ఫ్లేమ్స్ లో చూసిందని, రెన్లీని చంపేయడం వల్ల ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో తందే విజయం అవుతుందని కూడా స్టానిస్ నమ్ముతాడు. ఆ రోజే మెలిసెండ్రాని స్టామ్స్ అండ్ కింద ఉన్న గుహలోకి తీసుకెళ్లమని స్టానిస్ డావోస్ ని అడుగుతాడు. అక్కడికి వెళ్లిన మెలిసెండ్రా మరో షాడో అసాసిన్ కి జన్మనిస్తుంది. అది నైట్ కోట్నీని చంపేస్తుంది. దాంతో ఇక స్టామ్స్ అండ్ పూర్తిగా స్టానిస్ దవుతుంది. ఆ తర్వాత ఆ క్యాసిల్లో ఉన్న వేర్వుడ్ ట్రీస్ ని స్టానిస్ చేత బర్న్ చేస్తుంది మెలిసెండ్రా. ఆమె ఓల్డ్ గాడ్స్ ని న్యూ గాడ్స్ ని కూడా నమ్మకపోవడమే అందుకు కారణం. స్టానిస్ గెలిస్తే మెలిసెండ్రా మ్యాజిక్ వల్లనేనని అందరూ అనుకుంటారని, అందుకే ఆమెను కూడా తీసుకురావద్దని స్టానిస్ నైట్ అయిన బ్రైస్ స్టానిస్ ని ఒప్పించడంతో ఆమెని డ్రాగన్ స్టోన్ కి పంపేసి స్టానిస్ తన సైన్యంతో కింగ్స్ ల్యాండింగ్ ని అటాక్ చేస్తాడు. కానీ లానిస్టర్స్ టైరెల్స్ రావడంతో స్టానిస్ ఓడిపోతాడు. ఆ వార్ టైంలో లోరా స్టైరెల్ అన్నగారైన గార్లాన్ టైరెల్ రెన్లీ వాడేలాంటి గ్రీన్ కలర్ ఆర్మర్ లో ఉండడంతో మెలిసెండ్రా ఫ్లేమ్ లో అతన్ని చూసి రెన్లీ అనుకోవడం వల్ల ఒక రకంగా ఆమె విజన్స్ నిజమైనట్టు, మరో రకంగా వాటిని మెలిసెండ్రా మిస్ఇంటర్ప్రెట్ చేసినట్టు అనిపిస్తుంది. అంతకీ అక్కడ డ్రాగన్ స్టోన్ లో స్టానిస్ విజయం కోసం ఒక లార్డ్ ని నైట్ ని కూడా మంటలకు ఆహుతి చేస్తుంది మెలిసెండ్రా. అయినా గెలవలేకపోవడంతో స్టానిస్ చాలా అప్సెట్ అవుతాడు. కింగ్స్ ల్యాండింగ్ లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బ్లాక్ వాటర్ లో స్టానిస్ ఓడిపోవడానికి, ఆ యుద్ధంలో తన నలుగురు కొడుకులు చనిపోవడానికి మెలిసెండ్రానే కారణమని నమ్మిన డావోస్ ఆమెను చంపాలని డిసైడ్ అవుతాడు. అతని ప్లాన్స్ ని ఫ్లేమ్స్ లో చూశానని చెప్పి ఆమె డావోస్ ని అరెస్ట్ చేస్తుంది. డంజన్స్ లో ఉన్న డావోస్ ని చూడడానికి వెళ్లిన మెలిసెండ్రా అతనికి ఒక ఆఫర్ ఇస్తుంది. శత్రువుని చంపడం కోసం మరోసారి స్టానిస్ షాడో సన్ కి జన్మనిస్తే అది స్టానిస్ ని చంపేసే ప్రమాదం ఉందని, అందుకే డావోస్ తో అటువంటి సన్ని పుట్టిస్తానని అడుగుతుంది మెలిసెండ్రా. అందుకు డావోస్ ఒప్పుకోడు. షాడో సన్ని పుట్టించే ఛాన్స్ లేకపోవడంతో మెలిసెండ్రా స్టానిస్ కి మరో సజెషన్ ఇస్తుంది. కింగ్ బ్లడ్ కి మ్యాజికల్ పవర్ ఉంటుందని, రాబర్ట్ బెరాథియన్ బాస్టర్డ్ సన్ అయిన ఎడ్రిక్ స్టార్మ్ ని బర్న్ చేస్తే స్టానిస్ 7 కింగ్డమ్స్ కి కింగ్ అవుతాడని చెబుతుంది. కానీ డావోస్ అలా చేయకుండా ఉండేందుకు స్టానిస్ ని ఒప్పిస్తాడు. అందుకు బదులుగా ఎడ్రిక్ బ్లడ్ ని పీల్చుకున్న 3 లీచెస్ ని మంటల్లో పడేస్తుంది మెలిసెండ్రా. ఐరన్ థ్రోన్ ని క్లెయిమ్ చేసుకుంటున్న 5గురు రాజుల్లో రెన్లీ చనిపోయాక స్టానిస్ కాక 3 మిగిలారు. ఆ 3లో ఒకరైన బేలాన్ గ్రేజాయ్ తన కోటపై నుంచి పడి చనిపోతే, రాబ్ స్టార్క్ రెడ్ వెడ్డింగ్ లో చనిపోతాడు. ఇక జాఫ్రీ పాయిజనింగ్ వల్ల చనిపోతాడు. అందుకు కారణం కింగ్ బ్లడ్ ఉన్న లీచెస్ ని మంటల్లో పడేయడమేనని మెలిసెండ్రా స్టానిస్ ని నమ్మిస్తుంది. దాంతో రాజు కావడం కోసం ఎడ్రిక్ ని బర్న్ చేయడానికి స్టానిస్ సిద్ధపడడంతో డావోస్ ఎడ్రిక్ ని డ్రాగన్ స్టోన్ నుంచి సీక్రెట్ గా తప్పించి ఎస్సోస్ కి పంపేస్తాడు. ఈలోగా వాళ్ళకి నైట్స్ వాచ్ నుంచి ఉత్తరం వస్తుంది. పెద్ద ప్రమాదం రాబోతోందని, సాయం కావాలని ఆ ఉత్తరంలో రాసి ఉన్న విషయాన్ని డావోస్ స్టానిస్ కి చదివి వినిపిస్తాడు. వెంటనే స్టానిస్ వాల్ దగ్గరికి బయలుదేరతాడు. వాళ్ళతో పాటుగా మెలిసెండ్రా కూడా బయలుదేరుతుంది. సెయిలింగ్ కి గాలు అనుకూలంగా ఉండడం కోసం ఆమె స్టానిస్ భార్య సెలిస్ మేనమామ, లార్డ్ ఆఫ్ లైట్ ఫాలోవర్ అయిన ఆలెస్టర్ ఫ్లోరెంట్ ని బర్న్ చేసి లార్డ్ ఆఫ్ లైట్ కి అర్పిస్తుంది. వైల్డింగ్స్ నుంచి నైట్స్ వాచ్ ని కాపాడాక స్టానిస్ ఆర్మీతో పాటుగా మెలిసెండ్రా కూడా వాల్ దగ్గరున్న క్యాసిల్ బ్లాక్ లో ఉంటుంది. అక్కడ కూడా ఆమె నైట్ ఫైర్స్ ని వెలిగిస్తూ ఉంటుంది. ప్రమాదం రాకుండా ఉండాలంటే ఆ నైట్ ఫైర్స్ అవసరమని
ఆమె నైట్స్ వాచ్కి చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వేర్వుడ్ ట్రీస్ని కాల్ చేసి వింటర్ఫెల్కి లార్డ్ అయ్యి స్టానిస్కి సపోర్ట్ చేయమని ఆమె జాన్ స్నోని అడుగుతుంది. అందుకు జాన్ ఒప్పుకోడు. వైల్డింగ్ లీడర్ కింగ్ బియాండ్ ది వాల్ అయిన మ్యాన్స్ రైడర్ని చంపడానికి స్టానిస్ సిద్ధపడడంతో అతన్ని ఫ్లేమ్స్లో బర్న్ చేస్తే అతని బ్లడ్కు ఉన్న పవర్ కారణంగా ఒక డ్రాగన్ నిద్రలేస్తుందని మెలిసెండ్రా అతనికి చెబుతుంది. నైట్స్ వాచ్లో ఉన్న మాస్టర్ ఏమంది కూడా టార్గేరియన్ కింగ్ బ్లడ్ కావడంతో అతన్ని ఎక్కడ మెలిసెండ్రా ఫ్లేమ్స్కి సాక్రిఫైస్ చేస్తుందోనని భయపడిన జాన్ స్నో ఏమన్ని మ్యాన్స్ రైడర్ ఇన్ఫాంట్ కిడ్ని కూడా శామ్వెల్ గిల్లీలతో కలిసి అక్కడి నుంచి పంపేస్తాడు. అప్పటికి జాన్ స్నో నైట్స్ వాచ్ కి లార్డ్ కమాండర్ గా మారతాడు. అతని శత్రువులు అతని చుట్టూనే ఉన్నారని ఫ్లేమ్స్ లో చూశానని, డాగర్స్ ను కూడా చూశానని జాగ్రత్తగా ఉండమని ఆమె జాన్ స్నోని హెచ్చరిస్తుంది. ఎంత చెప్పినా స్టానిస్ మ్యాన్స్ రైడర్ ని చంపడానికి సిద్ధపడడంతో జాన్ అడగడం వల్ల మెలిసెండ్రా మ్యాన్స్ రైడర్ మీద ఒక మ్యాజిక్ ని పెర్ఫామ్ చేస్తుంది. మ్యాజికల్ పవర్ ఉన్న ఒక రూబీని తన ఆర్మర్ లో పెట్టుకోమని ఆమె మ్యాన్స్ కి ఇస్తుంది. ఇటువంటి మ్యాజిక్ ని గ్లామర్ అంటారు. ఆ రూబీ తన ఆర్మర్ లో ఉండటం వల్ల మ్యాన్స్ మరో వైల్డింగ్ లీడర్ అయిన రాటిల్ షాట్ లాగా కనిపిస్తాడు. రాటిల్ షాట్ మ్యాన్స్ లాగా కనిపించడంతో అతన్ని మంటల్లో బర్న్ చేస్తాడు స్టానిస్. ఇలా వాళ్ళని మార్చిన సంగతి జాన్ కి కూడా తెలియనివ్వదు మెలిసెండ్రా. వైల్డ్లింగ్స్ ని వాల్ దాటి రానివ్వాలంటే వాళ్ళంతా లార్డ్ ఆఫ్ లైట్ ఫాలోవర్స్ గా మారాలని ఇన్సిస్ట్ చేస్తారు స్టానిస్, మెలిసెండ్రాలు. పైకి అందుకు ఒప్పుకుని వాల్ దాటి వచ్చిన వైల్డ్లింగ్స్ సీక్రెట్ గా మాత్రం తమ ఓల్డ్ గాడ్స్ ని నమ్ముతూ ఉంటారు. వాల్ కి దగ్గరగా ఉన్నప్పుడు మెలిసెండ్రా మ్యాజికల్ పవర్స్ మరింత పెరుగుతాయి. ఆమె రోజు మంటల్లో విజన్స్ ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆమెకు మంటల్లో శవం లాగా తెల్లబడి ఉన్న ఒక చెక్క మొహం, పక్కన వూల్ఫ్ మొహం ఉన్న ఒక కుర్రవాడు కనిపిస్తారు. వాళ్ళంతా అదర్స్ కి చెందిన వాళ్ళని ఆమె అనుకుంటుంది. స్టానిస్ కనబడతాడన్న ఆశతో అజోరహాయిని చూపించమని ఆమె ఫ్లేమ్స్ ని అడుగుతూ ఉంటుంది. కానీ ఆమెకు ఆ మంటల్లో స్టానిస్ కి బదులుగా జాన్ స్నో కనిపిస్తాడు. అతని ముఖం వూల్ఫ్ ముఖంలాగా మనిషి ముఖంలాగా ఆల్టర్నేట్ గా మారుతూ ఉంటుంది. జాన్ చుట్టూ ఆమెకి ఆ మంటల్లో స్కల్స్ కనిపిస్తాయి. స్టానిస్ వింటర్ఫెల్ లో ఉన్న బాల్టన్స్ తో వార్కు వెళ్ళినప్పుడు షోలో చూపించినట్టుగా కాక మెలిసెండ్రా వాల్ దగ్గరే ఉండిపోతుంది. జాన్ స్నో నార్త్ కి పంపిన రేంజర్స్ చనిపోతారని ఆమె చేసిన ప్రిడిక్షన్ నిజం కావడంతో జాన్ స్నోకి ఆమె మీద కాస్త నమ్మకం కలుగుతుంది. అదే సమయంలో ర్యాన్సీ బాల్టన్ ఆర్యా స్టార్క్ ని పెళ్లి చేసుకుంటున్నట్టుగా జాన్ స్నోకి వార్త అందుతుంది. ఆర్యా స్టార్క్ పెళ్లి మండపం నుంచి తప్పించుకుని ఒక చావు బతుకుల్లో ఉన్న గుర్రం మీద పారిపోతున్నట్టుగా ఫ్లేమ్స్ లో చూశానని రాటిల్ షాట్ ని పంపి ఆమెను కాపాడదామని మెలిసెండ్రా జాన్ స్నోకి సజెస్ట్ చేస్తుంది. రాటిల్ షాట్ మ్యాన్స్ రైడరేనన్న నిజం అప్పుడు ఆమె జాన్ స్నోకి చెబుతుంది. చివరికి జాన్ ఒప్పుకోవడంతో మ్యాన్స్ ని అబెల్ అనే మారు పేరుతో 6 భార్యలతో ఆర్యాని కాపాడడానికి వింటర్ఫెల్ కి పంపిస్తుంది. నిజానికి అక్కడ ఉన్నది ఆర్యా కాదని, ఆర్యాలా కనిపించే మరో అమ్మాయి సాన్సా ఫ్రెండ్ అయిన జేన్ పూల్ అని వాళ్ళకి తెలీదు. కానీ మెలిసెండ్రా విజన్స్ లో చనిపోతున్న గుర్రం మీద వస్తూ కనిపించిన ఆ అమ్మాయి ఆర్యా స్టార్క్ కాదని, ఇష్టం లేని మరో పెళ్లి తప్పించుకుని వాల్ దగ్గరకు వచ్చిన ఎలిస్ కార్ స్టార్క్ అని ఆమె అక్కడికి వచ్చాక తెలుస్తుంది. ఆ విధంగా ఆమె ఈ విజన్ ని కూడా మిస్ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఇంతలో ర్యామ్సీ దగ్గర నుంచి జాన్ కి మరో ఉత్తరం వస్తుంది. స్టానిస్ ఓడిపోయాడని, మ్యాన్స్ రైడర్ దొరికిపోయాడని, నైట్స్ వాచ్ ఇక తనకి లొంగిపోవాలని ఆ ఉత్తరంలో రాస్తాడు ర్యామ్సీ. ఇక ఇదంతా భరించలేని జాన్ వాల్ అవతల ఉన్న హార్డ్ హోమ్ అనే వైల్డ్లింగ్ సెటిల్మెంట్ కి 6 షిప్స్ ని పంపుతాడు. అక్కడ చిక్కుకున్న వైల్డ్లింగ్స్ ని తీసుకురమ్మంటాడు. తను మాత్రం వింటర్ఫెల్ కి వెళ్లి ర్యాన్సీతో ఫైట్ చేయాలని అనుకుంటాడు. హార్డ్ హోమ్ కి షిప్స్ ని పంపడం అనవసరమని మెలిసెండ్రా ఎంత చెప్పినా జాన్ వినిపించుకోడు. వింటర్ఫెల్ మీద జరిపే వార్ లో తనకి హెల్ప్ చేయమని అతను వైల్డ్లింగ్స్ తో పాటుగా బ్లాక్ బ్రదర్స్ ను కూడా అడగడంతో అది నచ్చని కొందరు బ్లాక్ బ్రదర్స్ జాన్ మీద తీవ్రంగా అటాక్ చేస్తారు. మెలిసెండ్రా జాన్ కి చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రమాదం ఉందని చేసిన ఆ ప్రిడిక్షన్ అలా నిజమవుతుంది. జాన్ చనిపోయాడో బ్రతుకుతాడో సరిగా తెలియకుండానే మార్టిన్ 5th బుక్ డాన్స్ విత్ ది డ్రాగన్స్ పూర్తవుతుంది. షోలో మాత్రం స్టానిస్ తో పాటుగా వింటర్ఫెల్ వైపుకి వెళ్లిన మెలిసెండ్రా స్టానిస్ కూతురు షిరీన్ ని బర్న్ చేయడానికి స్టానిస్ ని ఒప్పించి ఆమెని ఫ్లేమ్స్ కి అర్పిస్తుంది. అయినా స్టానిస్ ఓడిపోవడంతో తిరిగి వాల్ దగ్గరకు వస్తుంది. చనిపోయిన జాన్ స్నోని తన మ్యాజిక్ తో బ్రతికిస్తుంది. నైట్ కింగ్ తో వింటర్ఫెల్ లో జరిగిన ఫైట్ లో జాన్ కి హెల్ప్ చేస్తుంది. ఆ వార్ పూర్తయ్యాక తన మెడలో ఉన్న మ్యాజికల్ రూబీ నెక్లెస్ ని తీసేసి తన అసలు వయసు వల్ల ముసలి స్త్రీగా మారిపోయి అక్కడే మంచులో పడి చనిపోతుంది. షోతో పోలిస్తే బుక్స్ లో మరింత డేంజరస్ గా పవర్ఫుల్ గా ఉండే మెలిసెండ్రా స్టోరీ లైన్ షోలో కంటే రాబోయే మార్టిన్ 6th 7th బుక్స్ లో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆశిద్దాం. ఇదండి అందాల మంత్రగత్తె మెలిసెండ్రా స్టోరీ. నచ్చితే లైక్, షేర్ మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.